ఇవాళ నేను పార్టీ అభిమాని సార్, నేను పార్టీ కార్యకర్తను సార్, సో అండ్ సో ఊరు సార్, మీతో ఒక్క ఫోటో దిగాలంటే వద్దనే నాయకుడు ఎవరు ఉండరు. అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ తర్వాత చేస్తారా అంటే ఉండదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు. దాన్ని ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకుంటుంటాయి. ఇప్పుడు నారా లోకేష్తో కలిసి ఫోటో దిగినటువంటి కేసుకు సంబంధించిన ఒక అంశాన్ని ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. అతను ఒక దోపిడీ కేసులో అరెస్ట్ అయ్యాడు, పురం టీడీపీ నేత అరెస్ట్ అన్నటువంటి వార్తని రాసుకొచ్చింది. లోకేష్తో ఉన్నటువంటి ఫోటోని హైలైట్ చేసి, లోకేష్ ఏం దొంగతనాలు చేయమండు, దోపిడీలు చేయమండు, ఆయన పక్కన ఫోటో దిగిన వాళ్ళకి సంబంధించి ఆయన జవాబుదారి అవ్వడు. కాకపోతే వీళ్ళు ఇటు రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటు రాస్తున్నారు. ఇందులో బాలకృష్ణతో ఫోటో కూడా ఉందన్నమాట. అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ అనేది చూపించేందుకోసం హైలైట్ చేసి శ్రీశైలం జిల్లా హిందూపురం ప్రాంతంలో దాడి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు నడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్ హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్ మీద ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళ్తున్న సమయంలో నాగరాజు అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని అకౌంట్లోని 33,000 రూపాయలు ఫోన్పే ద్వారా వాళ్ళ ఖాతాలకు జమ చేసుకున్నారు. ఈ విషయం మీద బాధితులు హిందూపురం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి సడ్లపల్లి నాగరాజు అతని అనుచరులను అరెస్ట్ చేశారు. వాళ్ళ వద్ద నుంచి 33,000 క్యాష్తో పాటుగా 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దారి దోపిడీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడట. అంతేకాకుండా పలుమార్లు మంత్రి లోకేష్ను కూడా కలిశాడన్నట్లు వార్తని సాక్షి హైలైట్ చేసింది.